బిల్ గేట్స్‌కి, బఫెట్‌కి ఫోన్ ఉంది గదండీ! అంటే వాళ్ళు ఫోను చూడరు. ఒక్క సందర్భంలో విషయానికొచ్చేస్తున్నాను. ఈవెన్ ట్రంప్ ఆయన చూడ్డు. మోడీ గారు, సీఎం గారు వాళ్ళు గూడా ఫోను చూడరు. ఎప్పుడు? తినే టైంలో. మరి వాళ్ళకంటే బిజీయా మనం? ఓకే. వాళ్ళకంటే బిజీ అనుకునే వాళ్ళు ఈ పని చేయండి. కాదండి అనే వాళ్ళకి ఫాలో అయిపోండి. మా పాప అండి. మా పాపకి చెప్పిన ఎగ్జాంపులే మీకు చెప్తున్నాను నేను. అంటే మన వాళ్ళు వినరు కదా! ఎంత చెప్పినా అమ్మా, నాన్న ఎప్పుడు ఏదోకటి చెప్తూనే ఉంటారు. ఈళ్ళ పనేమీ లేదు. ఇదే సోది చెప్పడమే పని అని లోపల అనుకుంటారు. బయటకి అనరులెండి. నేను ఇదే విషయం చెప్పానండి. తింటూ ఫోను చూడటం వల్ల ఉన్న ప్రమాదం అంతా ఇంతా కాదండి. ఈరోజు పిల్లలు బరువు పెరిగిపోతున్నారు చూడండి. ఫస్ట్ కారణం ఫోను కూడా. కావాలంటే చెక్ చేసుకోండి. ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో తెలీదండి. ఎందుకు? ఫోను మీదే ఉంటుంది. ఫోను బ్రెయిన్ ఒకటి నడుస్తూ ఉంటుంది బ్రెయిన్‌లో. అది ఫోన్ బ్రెయిన్‌తో కనెక్ట్ అయిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం వెళ్తుందో లోపలికి తెలీదు. పైపెచ్చు ఆస్వాదించే గుణం గూడా పోతుందండి. తినేటప్పుడు ఆ ఫుడ్డుని చూస్తూ, ఆ ఫుడ్డుని ఎంజాయ్ చేస్తూ, ఆ ఫీల్ అవుతూ తింటే ఒక్కసారి ఊహించుకోండి. అది కాకుండా ఫోన్‌లో ఏ రీల్సో, వీడియోసో, ఏ చాటింగో చేసుకుంటూ తింటూ ఉంటే ఒక్కసారి మీరే ఆలోచించండి ప్రాక్టికల్‌గా. మీకు అర్థమైపోయింది గదండీ! ఒకటి. రెండోది క్వాంటిటీ చెప్పేసాను. ఎంత తింటున్నామో కూడా తెలీదండి ఫోన్‌లో పడిపోయి. తర్వాతొచ్చి నవలటం మర్చిపోతున్నారు చాలామంది. అంటే కొన్ని కాస్త ఒక నిమిషం ఎక్కువసేపు నవలాలి. కొన్ని ఓకే. కానీ నవలాల్సినవి కూడా నవలకుండా తినేయటం వల్ల జీర్ణ వ్యవస్థ మీద చాలా చాలా బ్యాడ్ ఎఫెక్ట్ పడిపోతోంది. అది కొవ్వు కింద పేరుకుపోతోంది. ఆరోగ్యం పాడు చేసేస్తోంది. ఒబేసిటీకి దారి తీసేస్తుంది. ఇంట్లో గొడవలండి ఇంకొకటి. నీ మానాన నువ్వు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే ఆ గడిపే టైం క్వాలిటీ టైమే డైనింగ్ టేబుల్ దగ్గర అరగంట, గంట గదా! ఫోన్ పక్కన పెడితే చక్కగా ఆ వంటల గురించో, ఆ రోజు విషయాల గురించో, ఇంకోటో డిస్కస్ చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది ఇల్లు. ఎవడు ఫోన్ ఆడు పట్టుకొని కూర్చుంటే ఎంత దరిద్రంగా ఉంటుంది. అవునా కాదా? మీరే చెప్పండి. అంటే ఈ విషయాలన్నీ మా పాపకి చెప్పినవే నేను మీకు చెప్తున్నానండి. తర్వాతొచ్చి ఫోకస్ అండి. ఫోకస్ ఎందుకు పోతోంది అంటే పోతుందండి. ఇదేదో మల్టీ టాస్కింగ్ మంచిది కదా అనుకుంటాం. తినేటప్పుడు తిండి మీద ఫోకస్ ఉండదు. ఫోన్ మీద పెడతాం. దాని మీద పూర్తి ఫోకస్ ఉండదు. పోనేమన్నా అక్కడ ప్రొడక్టివిటీకి సంబంధించిన యాక్టివిటీ అంటే మీకు తెలుసు. ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో. ఇది ఫోన్‌కే కాదు సుమా, టీవీకి కూడా అప్లై అవుతుంది. సో, మరి ఇక్కడ ఏమవుతోంది అంటే వంట పట్టదు అంటారు చూడండి. ఇదే కారణం. దాన్ని మనం ఆస్వాదిస్తే బ్రెయిన్ పొట్టకి కొన్ని సిగ్నల్స్ పంపిస్తే పొట్ట, బ్రెయిన్ కనెక్ట్ అయి ఉంటాయి. మీకు తెలుసో లేదో. పొట్టని సెకండ్ బ్రెయిన్ అంటాం గదండీ! సో, ఆ ఎంజైమ్స్ కరెక్ట్‌గా ప్రొడ్యూస్ అయితే చక్కటి అరుగుదల అనేది ఏర్పడుతుంది. మళ్ళీ అరగడం కోసం అవి, ఇవి తినటం